మీరు నిన్న ఏ సమయంలో నిద్ర లేచారు అన్న. ఇది పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్ అని. స్టేట్మెంట్ పాజిటివ్ స్టేట్మెంట్ పాజిటివ్ క్వశ్చన్ అండి. క్వశ్చన్ పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ అండి. ఇక్కడ డబ్ల్యూ ఫామ్ కూడా ఉంది. ఎట్ వాట్ టైం అనేది మొత్తం డబ్ల్యూ. ఎట్ వాట్ టైం డిడ్ యూ వేకప్ yesterday? At what time did you wake up yesterday? సెకండ్ వన్ నేను మళ్ళీ రిపీట్ చేయను, చాలా జాగ్రత్తగా నీట్గా నిదానంగానే చెప్తున్నాను, అందరూ కరెక్షన్ చేసుకోండి. సెకండ్ వన్, మీరు మీ బ్యాగ్ ప్యాక్ చేశారా అన్న, మీరు మీ బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారా అన్న ఒకటే. ఇది ఇప్పటి వరకు కదండి, ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్లో అడగాలి. హ్యావ్ యూ ప్యాక్డ్ యువర్ బ్యాగ్? మీరు మీ బ్యాగ్ ప్యాక్ చేశారా అంటే హ్యావ్ యూ ప్యాక్డ్ యువర్ బ్యాగ్. ఎనిమిదో టెన్స్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్ వితౌట్ డబ్ల్యూ. థర్డ్ వన్, ఆమె నాన్ వెజ్ తినదు అంటే మామూలుగా ఇన్ జనరల్. ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్, తినటం అంటేనే పని చేయడం యాక్టివ్ వాయిస్. నెగటివ్ స్టేట్మెంట్ షీ డస్ నాట్ ఈట్ నాన్ వెజ్. షీ డస్ నాట్ ఈట్ నాన్ వెజ్ లేదా షీ డజంట్ ఈట్ నాన్ వెజ్. ఫోర్త్ వన్, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను ఇప్పటి వరకు. నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను టైప్ చేయొద్దని అంటాను కదండి రోజు. ఇప్పటి వరకు ప్రజెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఎనిమిదో టెన్స్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. ఇక్కడ డబ్ల్యూ ఫామ్ ఏంటో తెలుసండి, హౌ మెనీ టైమ్స్. వెంటనే ఏముండాలండి, డబ్ల్యూ వెంటనే ఆక్సిలరీ వర్బ్ ఉండాలి కదా. హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ ఐ టోల్డ్ యూ. ఫిఫ్త్ వన్, మీరు ఎప్పటి నుండి ఇక్కడ నివసిస్తున్నారు అంటే ఇప్పటి వరకు. నివసిస్తున్నారు అంటే కంటిన్యూస్ కాబట్టి ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇది క్వశ్చన్ విత్ డబ్ల్యూ. డబ్ల్యూ ఏంటో తెలుసా అండి, హౌ లాంగ్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్? హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్ అన్నా స్టేయింగ్ హియర్ అన్నా ఒకటే. 11 టెన్షన్ లేదు, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్ విత్. నేను వెళ్ళేసరికి రైలు వెళ్ళిపోయింది అన్నాను. అప్పటికే రైలు వెళ్ళిపోయింది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ వెంట్. బిఫోర్ అని రాసినా కరెక్టే. బిఫోర్ ఐ వెంట్ అన్నా వెన్ ఐ వెంట్ అన్నా ఒకటే. సెవెంత్ వన్, ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ బిఫోర్ ఐ వెంట్ లేదా వెన్ ఐ వెంట్. పాస్ట్ సింపుల్ కదండి, అది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఫాలోడ్ బై పాస్ట్ సింపుల్. మీరు వెళ్ళడం పాస్ట్ సింపుల్, అంతకు ముందే ఒక పని జరిగింది పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్. వాళ్ళు నిన్న క్రికెట్ ఆడుతున్నారు పాస్ట్ కంటిన్యూస్. నిన్న అంటే అప్పుడు, ఆడుతున్నారు అంటే కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ స్టేట్మెంట్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్. దే వాజ్ వర్ ఉన్నప్పుడు దే వర్ ప్లేయింగ్ క్రికెట్ yesterday. దే వర్ ప్లేయింగ్ క్రికెట్ yesterday. నెక్స్ట్, ఆమె కాఫీ తీసుకోదు మామూలుగా ఇన్ జనరల్. ప్రజెంట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ తీసుకోవడం నెగటివ్ స్టేట్మెంట్. షీ డస్ నాట్ టేక్ కాఫీ లేదా షీ డస్ నాట్ డ్రింక్ కాఫీ. ఓకే, డస్ నాట్ నే మనం ఏమంటామండి, డజెంట్ అని కూడా అంటాం. నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను ప్రస్తుతం ప్రజెంట్ కంటిన్యూస్. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఫిఫ్త్ టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్. ప్రజెంట్ కంటిన్యూస్ యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్. ఫిఫ్త్ టెన్స్ అన్నారు యాక్టివ్ వాయిస్ పాజిటివ్ స్టేట్మెంట్. 10th వన్, నేను 2007లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాను అంటే 2007 అప్పుడు. చేశాను అంటే సింపుల్ కాబట్టి పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్ చేయటం యాక్టివ్ వాయిస్. పాజిటివ్ స్టేట్మెంట్ సబ్జెక్ట్ ప్లస్ V2. ఐ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్ ఇన్ 2007.
I completed my graduation in 2007. నెక్స్ట్ 11 11దండి. మీరు నా డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారు? నేను మీకు చెప్పాను క్వశ్చన్స్ ఎప్పుడు అని వచ్చి గతం అంటే పాస్ట్ సింపుల్ అని, ఎందుకంటే ఎప్పుడు అంటేనే అప్పుడు అవుతుంది కాబట్టి. ఫ్యూచర్లో ఎప్పుడు అని క్వశ్చన్ వేస్తే అది ఫ్యూచర్ సింపుల్ అవుతుంది అని చెప్పాను. ఎస్, మరి నువ్వు నా డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తావు, లేదా మీరు ఎప్పుడు నా డబ్బులు తిరిగి ఇస్తారు అంటే, వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? మీరు నా డబ్బులు ఎప్పుడు తిరిగి ఇస్తారు? వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? వెన్ విల్ యూ రిటర్న్ మై మనీ? అతను త్వరలో డిశ్చార్జ్ అవుతాడు. త్వరలో అంటే ఫ్యూచర్లో ఎప్పుడో ఒకప్పుడే కాబట్టి ఫ్యూచర్ సింపుల్. ఏ వాయిస్ అవుతుందండి అది? డిశ్చార్జ్ అవ్వడం ప్యాసివ్ వాయిస్. హీ విల్ బి డిశ్చార్జ్డ్ సూన్. హీ విల్ బి డిశ్చార్జ్డ్ సూన్. ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ఓకే, నెక్స్ట్ సీఎం ఎలా ఎన్నుకోబడతాడు? సీఎం ఎలా ఎన్నుకోబడతాడు అంటే మామూలుగా ప్రెసెంట్ సింపుల్. ఏ వాయిస్ అండి అది? ప్యాసివ్ వాయిస్. ఎన్నుకోవడం యాక్టివ్ వాయిస్, ఎన్నుకోబడటం ప్యాసివ్ వాయిస్. క్వశ్చన్ కాబట్టి హౌ ఈజ్ ద సీఎం ఎలెక్టెడ్? హౌ ఈజ్ ద సీఎం ఎలెక్టెడ్? సీఎం ఎలా ఎన్నుకోబడతాడు అంటే హౌ ఈజ్ ద సీఎం ఎలెక్టెడ్? దాని తర్వాత రావాలి కదండి. అతను త్వరలో డిశ్చార్జ్ అవుతాడు అంటే ఫ్యూచర్ సింపుల్ ప్యాసివేజ్ ఆల్రెడీ చేసామండి. హీ విల్ బి డిశ్చార్జ్డ్ సూన్. అతను త్వరలో డిశ్చార్జ్ అవుతాడు అంటే హీ విల్ బి డిశ్చార్జ్డ్ సూన్. 14th వన్, అతను కోలుకున్నాడు అంటే ఇప్పటి వరకే కదండి. ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా బాగాలేదు అనుకోండి, 5-6 days తర్వాత ఫ్రెండ్స్ అడుగుతారు, ఎలా ఉన్నాడు మీ బాబు, ఎలా ఉన్నాడు మీ పాప, ఎలా ఉందంటే అతను కోలుకున్నాడు, ఆమె కోలుకున్నది అంటాం. అంటే ఇప్పటి వరకే కదండి. హీ హ్యాస్ రికవర్డ్. రికవర్ అనేది వర్బ్ అక్కడ. హీ హ్యాస్ రికవర్డ్ 8th tense అండి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. నెక్స్ట్ 15th, అతను మీకు తెలుసా? ఇన్ జనరల్ గానే అడుగుతాం కదా, డూ యూ నో హిమ్? డూ యూ నో హిమ్? అతను మీకు తెలుసా? అతను నాకు 4 సంవత్సరాల నుండి తెలుసు అంటే ఇప్పటి వరకు. ఐ హ్యావ్ నోన్ హిమ్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ లో రాయాలి. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 4 years. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ 4 years. నెక్స్ట్, ఎవరు భయపడుతున్నారు అంటే ప్రస్తుతం ప్రెసెంట్ కంటిన్యూస్. భయపెట్టుట యాక్టివ్ వాయిస్, భయపడుట ప్యాసివ్ వాయిస్. వర్బ్ వచ్చేసి స్కేర్. హూ ఈజ్ బీయింగ్ స్కేర్డ్? హూ ఈజ్ బీయింగ్ స్కేర్డ్ ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ 5th form. ఒకవేళ ఎవరెవరు భయపడుతున్నారంటే హూ ఆర్ బీయింగ్ స్కేర్డ్. హూ ఆర్ బీయింగ్ స్కేర్డ్ అంట. ఇప్పుడు ఇక్కడ ఎవరు SCARE స్కేర్. ఈ నెలలో ఎన్ని సినిమాలు రిలీజ్ అయ్యాయి అంటే ఇప్పటి వరకు. అయ్యాయి అంటే సింపుల్ కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. రిలీజ్ చెయ్యడం యాక్టివ్ వాయిస్, రిలీజ్ అవ్వడం ప్యాసివ్ వాయిస్. ఇది 5th form. హౌ మెనీ మూవీస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ దిస్ మంత్? హౌ మెనీ మూవీస్ హ్యావ్ బీన్ రిలీజ్డ్ దిస్ మంత్? ఒక్క సెకండ్ అండి. యా, how many movies have been released this month? నెక్స్ట్, నేను నిన్న మీటింగ్ హాజరు కాలేదు. 19వ. నేను నిన్న మీటింగ్ హాజరు కాలేదు.
అఫ్రైడ్ యూజ్ చేయదండి ఇక్కడ. చెప్తాను అది ఎప్పుడు వాడాలని చెప్తాను. ఇది పాస్ట్ సింపుల్ అండి. ఐ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ యెస్టర్డే. ఐ డిడ్ నాట్ అటెండ్ ద మీటింగ్ యెస్టర్డే. నెక్స్ట్, నేను నేను 4 సార్లు తిరుపతి సందర్శించాను అంటే ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఐ హ్యావ్ విజిటెడ్ తిరుమల 4 times. I have visited Tirumala 4 times. మీరు వెళ్ళేసరికి డాక్టర్ వెళ్ళిపోతారు. నెక్స్ట్ సెంటెన్స్. ఫ్యూచర్లో అప్పటికే వెళ్ళిపోతారు. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్ ఫాలోడ్ బై ఫ్యూచర్ సింపుల్ కదండి. ద డాక్టర్ విల్ హ్యావ్ లెఫ్ట్ రాదండి నారాయణ గారు. ద డాక్టర్ విల్ హ్యావ్ లెఫ్ట్ వెన్ యూ గో లేదా బిఫోర్ యూ గో. The doctor will have left before you go. Future perfect simple. Next, మీరు రేపు ఈ సమయంలో ఏం బిఫోర్ యూ గో అన్నా బిఫోర్ యూ రీచ్ అన్నా ఒకటే కదండి. మీరు రేపు ఈ సమయంలో ఏం చేస్తుంటారు అన్నా ఫ్యూచర్ కంటిన్యూసే కదండి. రేపు ఈ సమయంలో అంటే రేపు ఈ సమయం అప్పుడు ఏం చేస్తుంటారు అంటే కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ 6th tense. What will you be doing at this time tomorrow? What will you be doing at this time tomorrow? మీకు ఎవరైనా బ్రదర్స్ ఉన్నారా? ప్రెసెంట్ సింపుల్ లో అడుగుతాం. డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? హ్యావ్ అనేది ఇక్కడ ఏంటో తెలుసా అండి? V1 క్రియా, యాక్షన్ వర్బ్ అంటే లెక్సికల్ వర్బ్ అది. డూ యూ హ్యావ్ ఎనీ బ్రదర్స్? మీరేం చేస్తారు బ్రతకడానికి అంటే జనరల్గా మీరు ఏం చేస్తుంటారు అని అడుగుతాం కదండి. మీకు అర్థం కావాలని పక్కన బ్రతకడానికి అని చెప్పాను అంటే మామూలుగా. వాట్ డూ యూ డూ? అక్కడ 2 డూలు వచ్చాయి. అంటే మొదటి డూ ఏమో ఎగ్జిలరీ వర్బ్, రెండో డూ ఏంటండి అక్కడ? లెక్సికల్ వర్బ్. డూ అంటే క్రియ కూడా ఉంది కదండి. డూ, డిడ్, డన్, డూయింగ్, డస్. ఈ హ్యావ్ అనేది డూ అనేది ఆక్సిలరీ వర్బ్ లో ఉంటది ప్లస్ లెక్సికల్ వర్బ్ లో కూడా ఉంటది. అది గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మొదటి డూకి రెండో డూకి సంబంధం లేదు. వేర్ డూ యూ గో, వాట్ డూ యూ ఈట్ అంటాం కదండి. అట్లాగే రెండో డూ వచ్చేసి V1 ఓకేనా. వాట్ డూ యూ డ్రింక్ అంటాం కదా అట్లా. నెక్స్ట్, మేము వెళ్ళేసరికి వారు చర్చిస్తున్నారు అంటే అప్పటికే వారు చర్చిస్తున్నారు. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫాలోడ్ బై వాట్? పాస్ట్ సింపుల్. దే హ్యాడ్ బీన్ డిస్కసింగ్ బిఫోర్ వి వెంట్. బిఫోర్ ఆర్ వెన్ రెండు ఒకటేనండి. నాగేశ్వర్ గారు కొంచెం ఓపిక పట్టండి, అన్నీ చెప్తా. నేను ఒకటి చెప్తుంటే దీన్ని ఇచ్చిపెట్టి దాన్ని ఏమంటారు సార్ అంటే నేను ఏం చెప్పాలి? ఫస్ట్ కరెక్షన్ చేసుకోండి, కొంచెం ఓపిక పట్టండి, అన్నీ వస్తాయి. నేను చెప్పినా కదా మళ్ళీ ఎందుకు చెప్పించుకుంటారు? ప్లీజ్ కొంచెం ఓపిక పట్టండి. మేము వెళ్ళేసరికి వారు చర్చిస్తున్నారు. దే హ్యాడ్ బీన్ డిస్కసింగ్ వెన్ వి వెంట్. 26, మేము 1 నెల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాము అంటే ఇప్పటి వరకే కదండి. నేర్చుకుంటున్నాము అంటే కంటిన్యూసే కదండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూసే కదా. వాడొచ్చండి దేవిప్రియ గారు. We have been learning English for 1 month. 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 మేము నెల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నామా? మేము నెల నుండి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాం. మన సెంటెన్సే ఇది. అతను నాకు అంతా చెప్పాడు. నెక్స్ట్ సెంటెన్స్ అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఇప్పటి వరకే కదా.
అతను నాకంతా చెప్పాడు అంటే ఎప్పుడు చెప్పాడో చెప్పట్లేదంటే దాని అర్థం ఇప్పటి వరకే ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. హీ హ్యాస్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. నువ్వు నాకు స్టోరీలు చెప్పకు, వాడు నాకు అంతా చెప్పాడు అంటాం కదండి. ఎస్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. నువ్వు నాకు స్టోరీస్ చెప్తున్నావు, నాకు వాడు చెప్పేసిండు అంతా అంటాం కదా. ఎస్ టోల్డ్ మీ ఎవ్రీథింగ్. నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను, అల్పాహారం తీసుకున్నాను. ఏమనాలి? ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్. ఇప్పటి వరకే కదండి ప్రెసెంట్. మార్నింగ్ పూట ఎవరైనా మనల్ని బ్రేక్ఫాస్ట్ చేద్దామంటే నేను బ్రేక్ఫాస్ట్ చేశాను అంటే ఏ ఉద్దేశం ఉంటుందండి? ఇప్పటి వరకే కదా. ఐ హ్యావ్ టేకెన్ మై బ్రేక్ఫాస్ట్. రేపు మీకు కాల్ వస్తుంది, ఫ్యూచర్ సింపుల్. రేపు మీకు కాల్ వస్తుంది అంటే ఏ టెన్స్ అండి? ఫ్యూచర్ సింపుల్. వర్బ్ ఏం వాడాలండి? గెట్. యూ విల్ గెట్ ఏ కాల్ టుమారో. యూ విల్ గెట్ ఏ కాల్ టుమారో. ఫ్యూచర్ సింపుల్, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ స్టేట్మెంట్. సబ్జెక్ట్ యు. నిన్న మేము గమనించబడుతున్నాము. నిన్న మేము గమనించబడుతున్నాం, లేకపోతే నిన్న మమ్మల్ని చూస్తున్నారు అంటాం కదండి. ఎవరు చూస్తున్నారో లేరు ఇక్కడ. నిన్న మేము గమనించబడుతున్నాం అంటే అనుభవిస్తున్నాం కదా. వి వర్ బీయింగ్ వాచ్డ్ లేదా వి వర్ బీయింగ్ అబ్జర్వ్డ్ యెస్టర్డే. ఇంగ్లీష్ వాళ్ళు వాచ్ కూడా వాడతారు గమనించడానికి. సో వి వర్ బీయింగ్ వాచ్డ్ యెస్టర్డే. మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? నెక్స్ట్ సెంటెన్స్ ప్రెసెంట్ కంటిన్యూసే కదండి. కన్ఫ్యూజ్ చేయడం యాక్టివ్ వాయిస్, కన్ఫ్యూజ్ అవ్వడం ప్యాసివ్ వాయిస్. ఇది క్వశ్చన్ విత్ డబ్ల్యూ, పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. వై ఆర్ యూ బీయింగ్ కన్ఫ్యూజ్డ్ లేదా వై ఆర్ యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్. నెక్స్ట్, నేను 12 గంటల వరకల్లా అక్కడికి చేరుకుంటాను. 12 గంటల వరకల్లా అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? అప్పటికి. చేరుకుంటాను అంటే సింపుల్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ సింపుల్. ఐ విల్ హ్యావ్ రీచ్డ్ దేర్ బై 12 o'clock. I will have reached there by 12 o'clock. మేము విజయవాడ దాటాము. ఎక్కడున్నారు మీరు? పొద్దుననగా వెళ్ళారు. ఎక్కడున్నారు అంటే మేము విజయవాడ దాటినాం. వైజాగ్ బయలుదేరాం కదండి ట్రైన్లో. ఎక్కడున్నారు ఇప్పుడు ప్రస్తుతం అని అడిగితే మేము విజయవాడ దాటాము, మేము వరంగల్ దాటినాం, మేము కరీంనగర్ దాటాము అంటే ఏ ఉద్దేశం ఉందండి? ఏ ఉద్దేశం ఉంది? we have crossed విజయవాడ. we have crossed విజయవాడ. రైట్ అందరూ? we have crossed విజయవాడ. అతను ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రెసెంట్ కంటిన్యూస్, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. వై ఈజ్ హీ క్రయింగ్? వై హీ ఈజ్ క్రయింగ్ ఉండదు. డబ్ల్యూ తర్వాత వెంటనే ఆక్సిలరీ వర్బ్ ఉండాలి. వై ఈజ్ హీ క్రయింగ్? వై ఆర్ యూ క్రయింగ్ అంటాం కదండి. వై ఈజ్ హీ క్రయింగ్? అతను ఎందుకు ఏడుస్తున్నాడు? ప్రెసెంట్ కంటిన్యూస్, యాక్టివ్ వాయిస్, పాజిటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. ఓకేనా? అతను ఎందుకు ఏడుస్తున్నాడు? వై ఈజ్ హీ క్రైమ్. ఎవరు నిన్న పార్టీలో ఇన్సల్ట్ అయ్యారు? హూ వాజ్ ఇన్సల్టెడ్ ఇన్ ద పార్టీ ఎస్టర్డే. పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. హూ వాజ్ ఇన్సల్టెడ్ ఇన్ ద పార్టీ ఎస్టర్డే. ఫిఫ్త్ ఫార్మ్. ప్యాసివ్ వాయిస్ లో వాజ్ వర్ V3 కదండి. వాజ్ వర్ V3. పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. పాస్ట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. ఫలితాలు త్వరలో ప్రకటించబడతాయి. ఫ్యూచర్ సింపుల్ ప్యాసివ్ వాయిస్. త్వరలో అంటేనే ఫ్యూచర్ లో కదండి. ద రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్. ద రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్.
ఇది ఎలా తయారవుతుంది? మామూలుగా హౌ ఈజ్ ఇట్ ప్రిపేర్డ్ లేదా హౌ ఈజ్ ఇట్ మేడ్? హౌ ఈజ్ ఇట్ ప్రిపేర్డ్ లేదా హౌ ఈజ్ ఇట్ మేడ్? ఈ ఈ లింగన్న ఎవరండి? ఇది లింగన్న ఎవరండి? వీడియో ఆన్ చేశారు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఎవరండి? ఇది ఎలా తయారవుతుంది అంటే హౌ ఈజ్ ఇట్ ప్రిపేర్డ్ లేదా హౌ ఈజ్ ఇట్ మేడ్? కంప్యూటర్లు ప్రతి చోట ఉపయోగించబడుతున్నాయి. కంప్యూటర్లు ప్రతి చోట ఉపయోగించబడుతున్నాయి. ప్రజెంట్ కంటిన్యూస్ ఏ వాయిస్ తెలుసా అండి? ఇది ప్యాసివ్ వాయిస్. కంప్యూటర్లు ప్రతి చోట ఉపయోగించబడుతున్నాయి అంటే ప్రజెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్. కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఎవ్రీవేర్. కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఎవ్రీవేర్. దీనికి బదులుగా గెట్టింగ్ కూడా వాడొచ్చండి. కంప్యూటర్స్ ఆర్ బీయింగ్ యూజ్డ్ ఎవ్రీవేర్. నేను దీనిని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాను. నేను దీనిని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాను అంటే ఇప్పటి వరకు ఉపయోగిస్తున్నాను అంటే కంటిన్యూస్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. I have been using it for a long time. I have been using it for a long time. నేను దీనిని చాలా కాలంగా ఉపయోగిస్తున్నాను అంటే I have been using it for a long time. నెక్స్ట్, మీ బాబు ఏమి చదువుతున్నాడు? ప్రజెంట్ కంటిన్యూసే కదండి. ప్రజెంట్ కంటిన్యూసే కదండి. మీ బాబు ఏమి చదువుతున్నాడు అంటే ప్రజెంట్ కంటిన్యూస్. వాట్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్? వాట్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్? మీ బాబు ఏమి చదువుతున్నాడు? వాట్ ఈజ్ యువర్ సన్ స్టడీయింగ్? నెక్స్ట్, మీరు వచ్చేసరికే నేను వెయిట్ చేస్తుంటాను. మీరు వచ్చేసరికి నేను వెయిట్ చేస్తుంటాను. మీరు వచ్చేసరికి నేను వెయిట్ చేస్తుంటాను అంటే ఏ ఉద్దేశం ఉందో తెలుసా అండి? అది అప్పటికే వెయిట్ చేస్తుంటాను. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. I will have been waiting before you come. I will have been waiting before you come. I will have been waiting before you come. మీరు వచ్చేసరికి నేను వెయిట్ చేస్తూ ఉంటాను. I will have been waiting before you come. నాకు మీ మెయిల్ వచ్చింది. ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. I have received your mail. I have got your mail అని కూడా అనొచ్చు. ఇప్పటి వరకు అండి ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్. ఇది ఎలా పని చేస్తుంది అంటే మామూలుగానే కదండి, జనరల్ గానే కదా. యాక్టివ్ వాయిస్. యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్ విత్ W. హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్? హౌ డస్ ఇట్ వర్క్స్ ఉండదండి. హౌ డస్ ఇట్ వర్క్ ఉంటుందంటే డూ ఆర్ డస్ ప్లస్ V1. మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు. యు ఆర్ టాకింగ్ టూ మచ్. ప్రజెంట్ కంటిన్యూస్. యాక్టివ్ వాయిస్ పాజిటివ్ క్వశ్చన్. యు ఆర్ టాకింగ్ టూ మచ్.
మీరు టాబ్లెట్లు వేసుకున్నారా, ఇప్పటి వరకు వేసుకున్నారా లేదా అని. హ్యావ్ యూ టేకెన్ ద టాబ్లెట్స్ ఆర్ హ్యావ్ యూ టేకెన్ యువర్ టాబ్లెట్స్ అంటారు. ద టాబ్లెట్స్ అనండి, లేకపోతే పిల్స్ అంటారు, పిఐఎల్ఎల్ఎస్, పిల్స్ అంటారు కదండి టాబ్లెట్స్ ని. హ్యావ్ యూ టేకెన్ ద పిల్స్ రాయద్దండి, మోర్ కాదు టూ మచ్ అంటారు. అతను ఫీవర్ తో బాధపడుతున్నాడు, హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, ప్రెసెంట్ కంటిన్యూస్, హీ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నెక్స్ట్, నాకు జలుబు చేసింది అంటే ఐ హ్యావ్ గాట్ ఏ కోల్డ్. ఎయిత్ టెన్స్ అండి, నాకు జ్వరం వచ్చింది అంటే ఐ హ్యావ్ గాట్ ఏ ఫీవర్ అంటారు కదండి. ఏంటి ఫ్రెండ్ ఫోన్ చేశాడు, డల్ గా మాట్లాడాను, ఏంటి కొంచెం వాయిస్ లో తేడా ఉందంటే నాకు జలుబు చేసింది ఇప్పటి వరకు, ఐ హ్యావ్ గాట్ ఏ కోల్డ్. ఈ గెట్ గాట్ కి బదులుగా క్యాచ్ కాట్ కూడా వాడతారండి. ఐ హ్యావ్ కాట్ ఏ కోల్డ్ అంటారు. ఈ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్, విత్ ఫీవర్ అని కూడా అనొచ్చు. మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? ఇన్ జనరల్, డూ యూ లైక్ మ్యూజిక్? మామూలుగా మీకు మ్యూజిక్ అంటే ఇష్టమా అంటే డూ యూ లైక్ మ్యూజిక్. మీరు నిన్న నన్ను ఎందుకు కలవలేదు? పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్, నెగటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. వై డిడ్ యూ నాట్ మీట్ మీ ఎస్టర్డే? వై డిడ్ యూ నాట్ మీట్ మీ ఎస్టర్డే? క్వశ్చన్ మార్క్ అండి, క్వశ్చన్ మార్క్. మీరు నిన్న నన్ను ఎందుకు కలవలేదు, వై డిడ్ యూ నాట్ మీట్ మీ ఎస్టర్డే రాసారండి. పాస్ట్ సింపుల్ యాక్టివ్ వాయిస్, నెగటివ్ క్వశ్చన్ విత్ డబ్ల్యూ. మీరు నిన్న నన్ను ఎందుకు కలవలేదు, వై డిడ్ యూ నాట్ మీట్ మీ ఎస్టర్డే. అతను బాగా కష్టపడతాడు, మామూలుగా హీ వర్క్స్ వెరీ హార్డ్, హీ వర్క్స్ వెరీ హార్డ్ మామూలుగా కదండి. హీకి విఎస్ఏ రావాలి కదా, హీ వర్క్స్ వెరీ హార్డ్. ఓకే, డన్. కౌంట్ చేసి టైప్ చేయండి ఎన్ని కరెక్ట్ వచ్చాయో. హౌ మెనీ? ఫస్ట్ కౌంట్ చేయండి అందరూ ప్లీజ్. కౌంట్. 46, వండర్ఫుల్. 25, 24, వెరీ లెస్. 45, వెరీ గుడ్. 47, ఎక్సలెంట్, ఎక్సలెంట్. 40, గుడ్. 37, okay. 47, excellent. 40, good, good. 40 again. 37, 45, very good, very good. Please type. Oh, great, great. 30, 35. 35 is less actually. 43, 42, good. 39, good. 44, 44, 44, 43, 25, 40, 30, 39, 14. Who is this? World record. 14. ఓకే, గుడ్, నాట్ బ్యాడ్. నేను చెప్తా చూడండి. 45 అండ్ అబోవ్ వస్తే ఎక్సలెంట్ అని అర్థం. ఇక మీరు వెనక్కి తిరిగి చూడాల్సిన పని లేదు. యు ఆర్ వెరీ గుడ్ ఎట్ ద కాన్సెప్ట్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు స్పీక్ వండర్ఫుల్ ఇంగ్లీష్, గుడ్ ఇంగ్లీష్. యు ఆర్ గోయింగ్ టు స్పీక్ గుడ్ ఇంగ్లీష్, దట్ ఐ కెన్ అష్యూర్. 40 నుండి 44 ఎవరికైతే వచ్చాయో వాళ్ళు గుడ్ అని అర్థం. కొంచెం కాన్సన్ట్రేషన్, కొంచెం డెడికేషన్ పెడితే చాలు. 40కి లెస్ దెన్ వచ్చిన వాళ్ళు నీడ్ టు ఇంప్రూవ్ ఎ లాట్, నీడ్ టు ప్రాక్టీస్. అర్థమైందండి? 45 అండ్ అబోవ్ వస్తే ఎక్సలెంట్. ఇంకా మీకు డోకా లేదు, ఇక డన్. 40 నుంచి 44 వచ్చిన వాళ్ళు కొంచెం ప్రాక్టీస్ చేయండి చాలు, కొంచెం. ఇక 40కి తగ్గిన వాళ్ళు నీడ్ టు ప్రాక్టీస్ ఎ లాట్. అది సంగతి. సో వైష్ణవి గారు, మీరు హ్యాండ్ రైస్ చేస్తారా, నేను అన్మ్యూట్ చేస్తాను, మీకు ఏదో డౌట్ ఉందని టైప్ చేశారు. వైష్ణవి గారు, మీరు హ్యాండ్ రైస్ చేయండి, డిజిటల్ గా చేయండి, ఐ విల్ అన్మ్యూట్. వైష్ణవి గారు, మీకు హ్యాండ్ రైస్ చేయడం తెలుసా అండి?
పద్మావతి గారు, ఐ గాట్ 22 ఓన్లీ. ప్రాక్టీస్ తక్కువ చేస్తే తక్కువనే వస్తాయి మేడం. ఎందుకు తక్కువ వచ్చాయి తెలుసా ఇప్పుడు మీ అందరికీ? హౌ టు రైజ్ హ్యాండ్? ఒక నిమిషం ఉండండి. జస్ట్ కింద మీకు రియాక్షన్స్ ఉంటుంది మేడం. రియాక్షన్స్ లో రైజ్ హ్యాండ్ సింబల్ ఉంటుంది, చేయి గుర్తు సింబల్ ఉంటుంది చూడండి. ఓకే, యా, ఓకే మేడం. వైష్ణవి గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మేడం. 1 సెకండ్, విజయ్ గోపాల్ గారు. ఓకే, చూసాను. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడ ఉన్నారు మేడం? 1 సెకండ్. నేను హైదరాబాద్ లో ఉన్నాను సార్. ఐఎమ్ ఫ్రమ్ వీడియో వెస్ట్ ఆన్ చేయండి, మారేడ్పల్లి. వీడియో ఆన్ చేయండి మేడం. వీడియో ఆన్ చేయండి ప్లీజ్. టర్న్ ఆన్ ద వీడియో ప్లీజ్. ఓకే సార్. ఎస్, చెప్పండి మేడం. Yes, I am from West Maredpalli Girls High School, sir, from Hyderabad. Yes, So I have a small doubt, sir, here. yeah, What do you do అని ఇచ్చారు కదా సార్ ఒక సెంటెన్స్ లో, మీరు ఏం చేస్తున్నారు అంటే బతకడానికి ఏం చేస్తారు అని. కెన్ ఐ రైట్ లైక్ దిస్ సార్? వాట్ ఈస్ యువర్ లైవ్లీహుడ్? సో No? యా 1 సెకండ్. అంటే ఒక విషయాన్ని రకరకాలుగా చెప్పొచ్చు. దాన్ని బి ఫార్మ్స్ లో చెప్తాము. దాన్ని సింపుల్ వాట్ ఆర్ యూ అనొచ్చు. వాట్ ఈస్ యువర్ లైవ్లీహుడ్ కూడా అవసరం లా. ఓకే 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 సార్. అయితే దాన్ని బి ఫార్మ్స్ అంటారు. టుమారో వీఆర్ గోయింగ్ టు లర్న్ దట్. ఓకే, బట్ ఇక్కడ And ఇంకొకటి నేను మీకు ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ టెన్సెస్ లోనే కాబట్టి వాట్ డూ యూ డూ రైట్. ఓకే ఓకే సార్. And the small doubt, sir. You will get a call tomorrow బదులు you will receive a call tomorrow. Is it correct? Correct. Okay, sir. Thank you, sir. Then I can get 47, sir, out of 50. Great, really good. Keep it up. Thank you, sir. Thank you. I should say thanks. Okay. వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే మీరు ఏం చేస్తున్నారు అని. సో మీరు ఏం చేస్తారుకి మీరు ఏం చేస్తున్నారుకి తేడా లేదండి, ఉంది కదా. ఓకే, సో ఓకే అండి, ప్రాక్టీస్ చేయండి. 2 days టైం ఉంది, సాటర్డే అండ్ సండే. సో రాయండి, ఒక 500-600 సెంటెన్సెస్ రాయండి, క్లారిటీ వస్తుంది. ఓకే ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇంకా చలో. సో ఆన్ సండే ఫిజికల్ క్లాస్ భూపాల్పల్లి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో మోస్ట్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ ఆర్ ఫ్రమ్ హనంకొండ. సో వీ హ్యావ్ కన్ఫర్మ్డ్ దట్. I mean, like, you know, we are going to conduct class in హనంకొండ. సో చాలా ప్రయత్నాలు చేసాం ఎక్కడైనా హాల్స్ దొరుకుతాయేమని, ఎక్కడా దొరకలేదు. కాలేజెస్ వెతికాము, అన్ని వెతికాము. సో ఫైనల్గా ఒక బ్యాంకెట్ హాల్ బుక్ చేయాల్సి వచ్చింది. మరి మాట ఇచ్చాము కదండి, మాట ఇచ్చి వెనక్కి తగ్గదు కదా. సో కాలేజెస్ ఇవన్నీ దొరకలేదు మనకి. సో కాబట్టి ఇంకా ఒక ప్రైవేట్ హాల్, ఒక ఫ్రెండ్ ఉన్నారు విజయ్ గారని, ఆయన కూడా టీచరే, ఈజ్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. సో తను అక్కడ మనకి హాల్ బుక్ చేయడానికి హెల్ప్ చేశారు. సో అడ్రస్ తను చెప్తారు. ఒకసారి విజయ్ గారు ప్లీజ్ మీరు అన్మ్యూట్ చేసుకుని అడ్రస్ చెప్పండి సార్ ఒక్కసారి ప్లీజ్. నేను మళ్ళీ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. ఓకే, విజయ్ గారు మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు సార్. ఎస్, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్, ప్లీజ్. Good evening to all. My name is Vijay Gopal. I am from Karimnagar, working as a secondary grade teacher. సార్ మనకి సార్ క్లాస్ చెప్పడానికి వైష్ణవి గ్రాండ్ ఫాతిమా కాంప్లెక్స్ అండి. అది బ్రిడ్జ్ యూతలో ఉంటుంది, కాజీపేట్ బ్రిడ్జ్ యూతలో ఉంటుంది ఫాతిమా కాంప్లెక్స్, సెంటర్ ప్లేస్. ఓకే, వైష్ణవి గ్రాండ్ వైష్ణవి గ్రాండ్ ఫాతిమా కాంప్లెక్స్, కాలనీ, ఫాతిమా నగర్ కాంప్లెక్స్ సార్. ఫాతిమా కాంప్లెక్స్, ఫాతిమా నగర్. ఫాతిమా. ఓకే, థ్యాంక్ యూ విజయ్ గారు ఫర్ సపోర్టింగ్ అస్. సో Thank you. విజయ్ గారు యాక్చువల్గా ఈజ్ ఫ్రమ్ కరీంనగర్. కరీంనగర్లో పరిచయం అయ్యాడు నాకు, కరీంనగర్ క్లాసెస్ చెప్పినప్పుడు. ఆ ఏరియాలో కొంచెం నాకు హెల్పింగ్గా ఉంటాడు. హి హస్ బికమ్ ఏ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. సో థ్యాంక్ యూ విజయ్ గారు, థ్యాంక్ యూ. సో అదండి, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అన్మ్యూట్ చేసుకుంటాను అని అంటే 1 by 1 మీకు డౌట్స్ అడగచ్చు. ఇంకా మనకి 15 minutes టైం ఉంది కాబట్టి దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. క్లాస్కి దయచేసి అందరూ రండి. ఈ రోజు కూడా కొంతమంది కొత్త వాళ్ళు జాయిన్ అయ్యారు. భూపాలపల్లిలో కొన్ని మొగుళ్ళపల్లి మండల్ వాళ్ళు ఈరోజు చాలా మంది జాయిన్ అయ్యారు. సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు అని, దయచేసి మీరు కూడా రండి ప్లీజ్. ఎవరెవరు జాయిన్ అయ్యారో అక్కడ మీరు క్లాస్ వినొచ్చు, మండే నుంచి కంటిన్యూ అవ్వచ్చు, కొంచెం క్లారిటీ ఉంటుంది మీకు. ఓకేనా? సో
దయచేసి మీ కొలీగ్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అది 200 to 300 కెపాసిటీ ఉంది. సో ఇప్పటివరకు అయితే 100 మెంబర్స్ వస్తామని చెప్పారు. సో మీ ఫ్రెండ్స్, ఇంకా ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ మన కొలీగ్స్ ఎవరైనా ఉంటే మన జిల్లాకు సంబంధించిన వాళ్ళు దయచేసి తీసుకొని రండి. సో మీకు డౌట్స్ ఉంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకొని అడగొచ్చు ప్లీజ్. ఇంకా 10 minutes టైం ఉంది మనకి. ఎస్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చండి, అవకాశం ఉంది. ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడడానికి. Sir, so good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్. హూ ఇస్ దిస్? This is Sirajuddin. సిరాజుద్దీన్ గారు, ప్లీజ్ టెల్ మీ సార్. Due to some busyness of school, sir, I couldn't practice so, and there's some language problem of Telugu to Urdu. Before I return, I would I have to translate in Urdu. Then after write in English. So at least almost I got 40, sir. So 47? no, sir, only 40 because just language problem, sir. That is good, sir. You need big practice. That's it. Yes. My mother tongue is Urdu, so I know Telugu, but not that much, sir. Really Sir. great, sir. Really great. Okay. Keep it up. I'm trying, sir. Okay, Sure. thank you. Good. Yeah, next please. ఎవరైనా మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు ప్లీజ్. Sir, good evening, sir. వెరీ గుడ్ ఈవినింగ్. హూ ఇస్ దిస్? I am TK Indira, sir. ఇందిరా గారు, ఎక్కడ ఉన్నారు మేడం మీరు? ఐప్యాడ్ అని From Hyderabad. నేను వీడియో కూడా ఆన్ చేయడం లేదు. కనీసం was known డౌట్ to అడిగినప్పుడు me- వీడియో ఆన్ చేసి అడగండి మేడం ప్లీజ్. Sir, యా, చెప్పండి మేడం. అతను నాకు 4 సంవత్సరాల నుండి తెలుసున్న దానికి he was known to me అని హీ Can I వాస్ take, నోన్ టు sir? మీ. yes sir, he was known to me. ఎందుకు మేడం? ఏ టెన్స్ అది? I know him అని చెప్పేసి ఫస్ట్ రాశాను సార్. అవును మేడం, నాకు After అతను that తెలుసు. ఐ నో హిమ్. అతను తోటి స్టార్ట్ చేసి రాద్దాము అని అనుకుంటూ he అతను was నాకు 4 సంవత్సరాల నుండి తెలుసు అంటే ఏ టెన్స్ మేడం? ఇప్పటి వరకు ఏంటి ఇప్పుడు కూడా నాకు తెలిసే ఉన్నాడనా? అది I didn't get that one. ఓకే, మీ డౌట్ ఏంటి? నాకు అర్థం కాలేదు మేడం. అతను అనే దాంతో మనం స్టార్ట్ చేసి ప్యాసివ్ వాయిస్ లో రాసుకోవచ్చా? రాసుకోవచ్చు మేడం, కానీ టెన్స్ వాస్ ఎందుకు వచ్చింది అంటున్నాను. మీరు ఏ టెన్స్ ఎట్లా రాయాల్సి ప్రెసెంట్ వస్తుంది పర్ఫెక్ట్ మరి? సింపుల్ లో వాస్ ఉంటుందా మేడం? లేదు సార్. మరి ఎందుకు రాస్తారు మరి వాస్ లో? మరి ఎట్లా అతను నాకు తెలుసు అని అంటున్నాం కాబట్టి హీ తోటి స్టార్ట్ చేస్తే హౌ టు రైట్ అనేటటువంటిది హీ నా హాస్ doubt. బీన్ నోన్. అచ్చా, he హాస్ బీన్ నోన్. ప్రెసెంట్ పర్ఫెక్ట్ Oh, సింపుల్ ప్యాసివ్ he has been known. Okay sir, thank you sir. కనీసం డౌట్ అడిగేటప్పుడైనా కనీసం కొంచెం మీ మొహాలు చూపెట్టండి ప్లీజ్. ఎవరికి చెప్తున్నా నాకన్నా తెలవాలి కదా. రోజు క్లాస్ అయితే ఎట్లా వీడియో ఆపేసి వింటున్నారు అందరూ. ప్లీజ్ ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే తొందర చెప్పండి. డోంట్ వేస్ట్ టైం ప్లీజ్. Sir, good evening, sir. ఓకే అండి మేడం. ఓకే, యా, వెరీ గుడ్ ఈవినింగ్. ప్లీజ్ ఇందిరా గారా? St. Peter School, sir, Yes, ma'am. Hyderabad. ఎస్ మేడం. సార్ నాకు తెలుగు అంతా అర్థం కాకుండా రాశాను 31 కరెక్ట్ అయింది. ఓకే నేను మీతో మాట్లాడాను అనుకుంటా మేడం ఫోన్లో. ఎస్, ఓకే. గుడ్. ఓకే మేడం, వెరీ గుడ్. Sir, ఎస్, నెక్స్ట్. sir, this is Yogita sir from Nirmal district. చెప్పండి మేడం యోగిత గారు. Sir, ఇది నేను అల్పాహారం తీసుకున్నాను అంటే అప్పుడే తీసుకున్నాను. I taken my breakfast అని రాదా సార్? మళ్ళీ చెప్పండి మేడం. నేను అప్పుడే తీసుకున్నానా? అంటే నేను అల్పాహారం తీసుకున్నాను అంటే అప్పుడు తీసుకున్నాను అని కూడా అనొచ్చా? ఒకవేళ అప్పుడు తీసుకున్నాను అని అంటే అప్పుడు అని చెప్తాం కదా మేడం మనం. టేకెన్ మై బ్రేక్ఫాస్ట్ అనేది రాంగ్. సరే, అయితే ఇక్కడ రెండు ఉన్నాయండి. ఒకటి నేను అప్పుడు తీసుకున్నాను అంటే పాస్ట్ సింపుల్ అవుతుంది మేడం. కరెక్టే. పాస్ట్ సింపుల్ లో పాస్ట్ సింపుల్ లో టేకెన్ ఎందుకు వస్తుంది మేడం? ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ వస్తుంది. వర్బ్ ఓకే సార్, వర్బ్ టు ఓకే సార్. ఐ టుక్ వర్బ్ టు సార్. అది ఎప్పుడు చెప్పాలి మేడం? అంటే నేను అప్పుడు తీసుకున్నాను అని చెప్పినప్పుడు ఐ టుక్ మై బ్రేక్ఫాస్ట్ అని. ఇక్కడ నేను ఏం చెప్పాను అంటే నేను బ్రేక్ఫాస్ట్ చేశానంటే ఇప్పటి వరకు అనే కాంటెక్స్టే చెప్పాను. నన్ను ఎవరైనా బ్రేక్ఫాస్ట్ చేయమంటే చేశాను అనేది ఇప్పటి వరకు అనే కాన్సెప్ట్ మనం అంతే కదా మేడం, ఇప్పటి వరకే కదా. అప్పుడే చేశాను అంటాం కదా సార్ మామూలుగా. అట్లా నేను అప్పుడే చేశానంటే మీరు మెన్షన్ చేస్తే పాస్ట్ సింపుల్ అని చెప్పండి. అది లేదు నేను అప్పుడు చేశాను అని అంటే దాని అర్థం మీరు చెప్తున్నారు కదా అప్పుడు అని, డైరెక్ట్ గా మీరే చెప్తున్నారు కాబట్టి పాస్ట్ సింపుల్ లో చెప్పండి. ఓకే సార్. ఇంకోటి
ఫస్ట్ ది మీరు నిన్న ఏ సమయంలో నిద్ర లేచారు అని ఉంది కదా సార్. Hmm. వెన్ డిడ్ యూ అని అనడం తప్ప ఎట్ వాట్ టైమే తప్పేం కాదు బట్ అక్కడ ప్రిసైజ్ గా మనం అడిగినాం కాబట్టి ఎట్ వాట్ టైం పెడితే బాగుంటది. ఏ సమయంకి ఎప్పుడుకి తేడా ఉంది కదా మేడం, 2 పదాలు. అదే వెన్ డిడ్ యూ వేకప్ అని పెట్టాను సార్. అయితే వాట్ టైం అని. వాట్ టైమే కరెక్ట్ చేసుకోండి, బట్ కరెక్ట్ సెంటెన్స్, నో ప్రాబ్లం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఎస్ సార్ 12th క్వశ్చన్ సీఎం ఎలా ఎన్నుకోబడతాడు అని ఉంది కదా సార్. ఎన్నుకోబడడం ప్యాసివ్ వాయిస్ కాదా సార్? ప్యాసివ్ వాయిసే కదా మేడం రమాదేవి గారు అది. మీరు హౌ ఈస్ ద సీఎం ఎలక్టెడ్ అని చెప్పేసి అన్నారు కదా. అవును, మేము how is మీకు ఏ టెన్స్ అనిపించింది అది? ఎన్నుకోబడతాడంటే ప్యాసివ్ వాయిస్ అనిపించింది. సెంటెన్స్ ఈజ్ V3 ఏ టెన్స్ అనిపించింది మేడం? V3 సార్, ఈజ్ బీయింగ్ ఎలక్టెడ్ అని చెప్పేసి అనుకున్నాను. అట్లా కాదు మేడం, ఏ టెన్స్ చెప్పండి. అది ప్రజెంట్ సింపులా, అవును ప్యాసివ్ వాయిసా? అవును ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో రూల్ బీయింగ్ ఉందా మేడం? ఈజ్ ఎంఆర్ V3 ఉందా? సార్. ఇంకా షీట్ చూసే కాడనే ఉన్నాం మనం. లేదు సార్, నేను అనుకున్నది ఏంటి అంటే ప్రజెంట్ సింపుల్ లేదు మేడం, నేను అడిగిన సమాధానం. ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ లో రూల్ ఏంటి? ఈజ్ ప్లస్ V3. మరి ఈజ్ ప్లస్ V3 అంటే ప్యాసివ్ వాయిస్, ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ కరెక్టే కదా. హౌ ఈస్ ద సీఎం ఎలక్టెడ్? ఈజ్ ఎలక్టెడ్. ఓకే ఓకే సార్. షీట్ మైండ్ లో లేదు మనకి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ సింపుల్ ప్యాసివ్ వాయిస్ ఏంటంటే మీరు ముందరికి వెళ్ళి చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే మీరు సరిగా ప్రాక్టీస్ చేస్తలేరని అర్థం. షీట్ ఇంకా ఇన్ని రోజులకు షీట్ ఇంకా మన మైండ్ లో లేకపోతే Okay, ఎట్లా sir. మేడం? Thank ఈ you, sir. పాటికి మన మైండ్ లో ఉండాలి షీట్. 12 టెన్సెస్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. ఎన్ని రూల్స్ అండి? 12 టెన్సెస్ ఇంటూ 2 24 రూల్స్. ఎట్లా గుర్తుపెట్టుకోకపోతే ఇన్ని రోజులకు కూడా? అర్థమైందండి రమాదేవి గారు? ఎస్ సార్, అర్థమైంది సార్. ఆ, థ్యాంక్ యూ. అది ఆ ప్రాక్టీస్ తక్కువ ఉంది కాబట్టి మీరు డౌట్ వచ్చింది చూడండి మీకు. నెక్స్ట్. సార్ గుడ్ ఈవినింగ్. వెరీ గుడ్ ఈవినింగ్. సార్ నాకు ఒక డౌట్ సార్. పాస్ట్ సింపుల్ ని బేస్ చేసుకొని అంతకు ముందు జరిగిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ చెప్పాలన్నారు కదా సార్. ఆ రోజు ఆ టాపిక్ 2 టాపిక్స్ చెప్పారు కదా. అది మనం పర్ఫెక్ట్ సింపుల్ లోనే కాకుండా కంటిన్యూస్ లో కూడా రాయొచ్చా సార్ దాన్ని? అయ్యో రాసినాయి కదా మేడం. మేము వెళ్ళేసరికి వాళ్ళు చర్చిస్తున్నారు అంటే ఏంటి సెంటెన్స్? అదే అయితే ఆ రోజు నాకు ఎగ్జామ్ ఉంటే నేను సరిగా వినలేదు సార్ క్లాస్. అదే మీకు కాల్ చేశాను నేను. పాస్ట్ పర్ఫెక్ట్ సింపుల్ ఉన్నప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కూడా ఉంటుంది కదా మేడం దానికి. అప్పటికే సరే, జరిగింది, అప్పటికే సింపుల్ అయితే జరుగుతుంది. సింపుల్, కంటిన్యూస్ అయితే కంటిన్యూస్ రాయాలా సార్ పర్ఫెక్ట్ లో? అంతే మేడం, అంతే. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్. ఫస్ట్. Sir, good Sir, evening. good evening, sir. Sir, Who is this? Sir, this is Dhanalakshmi, sir, from Hyderabad. Yeah, Madam Dhanalakshmi garu, please turn on the video and speak. Sir, can we say for the second sentence Madam, that I have asked you to turn on the video and speak, madam. video is not getting on, sir? Hello. Okay, done. Have you packed your bag and anocha, sir? Second sentence ki. మళ్ళీ చెప్పండి మేడం. Have you packed your bag? మరి నేను అదే చెప్పాను అనుకుంటా మేడం. Sorry, sir. Did you pack your bag? ఎందుకంటారు మేడం డిడ్ యూ ప్యాక్ యువర్ బ్యాగ్? మీరు అప్పుడు బ్యాగ్ ప్యాక్ చేసుకున్నారా అంటే డిడ్ యూ ప్యాక్ యువర్ బ్యాగ్ అనాలా? ఊరు వెళ్తున్నారు, స్కూల్కి వెళ్తున్నాడు బాబు, బ్యాగ్ ప్యాక్ చేసుకున్నాం అంటే ఇప్పటి వరకు ఉంటుంది కానీ అప్పుడు ఎందుకు ఉంటుంది మేడం? Okay, sir. హ్యావ్ యూ ప్యాక్ యువర్ బ్యాగ్ అని ఉంటుంది. Okay, sir. Thank you. ఓకే, వెల్కమ్. నెక్స్ట్. Good evening, sir. ఎస్ చెప్పండి ప్లీజ్. వరకుమార్ గారు మేడం చెప్పండి. సార్ మా బాబు పేరు సార్ అది. Yeah, నా please. పేరు వినోద ఫ్రమ్ హైదరాబాద్. ఓకే మేడం. అయితే డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ని అర్థం చేసుకుని ఫీలింగ్స్ లోకి కన్వర్ట్ చేసి మనం మాట్లాడాల్సి ఉంటుంది లేదా చెప్పాల్సి ఉంటుంది కదా సార్. అది ఇదంతా చేయడానికి కొంత టైం పడుతుంది కదా. అది ఎట్లా అధిగమించడం? ఇప్పుడు మాట్లాడేటప్పుడు వెంటనే ఆన్సర్ ఇవ్వాలి, లేకపోతే టీచింగ్ కూడా వెంటనే చెప్పాల్సి ఉంటుంది కదా సార్. దాన్ని ఏ విధంగా అధిగమించడం, అంత ఫాస్ట్ గా అర్థం చేసుకుని చేయడం ఎలాగా? మీ పార్టిసిపెంట్ తోనే నేను ఆన్సర్ చెప్పాను. సుకన్య గారు మీరు ఒకసారి మాట్లాడండి. ఏం చేస్తే అట్లా వస్తుంది సార్ మేడం? ప్రాక్టీస్, ఇది ప్రాక్టీస్ మీదనే వస్తుంది సార్. యూసేజ్ ప్రాక్టీస్ సార్. సెంటెన్సెస్ ఎన్ని రాస్తే అంత ఫాస్ట్ గా చెప్పొచ్చు మేడం. దాంట్లో ఇంకా లాజిక్ ఏం లేదు. ఓకే The సార్. more sentences you write, the more fluent you speak. That's it.
ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ డే ఎవరికైనా టెన్స్ గుర్తుపట్టాలి, వాయిస్ గుర్తుపట్టాలి, ఫామ్ గుర్తుపట్టాలని ఉంటుంది. అది రాస్తూ రాస్తూ మనం ఇన్ని సెంటెన్సెస్ రాసాం కాబట్టి ఈ పాటికి ఏంటంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఒక వర్డ్ లాగా వచ్చేస్తుంది మనకి. ఎప్పుడు అది జస్ట్ టు ప్రాక్టీస్ అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. నెక్స్ట్ సుష్మా గారు, డి సుష్మా గారు. ప్లీజ్ ఇంకెవరైనా డౌట్స్ ఉంటే అడగ. సుష్మా గారు ప్లీజ్ చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. సార్ నాకు ఒక డౌట్, ఇన్వాల్వ్ కి యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ ఉంటుంది మేడం. ఇన్వాల్వ్ అయితే చేయడం ఉంటుంది. నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను, నన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ చెయ్యొద్దు. ఓకే మేడం. అయితే దానికి నేను ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వను అని అంటే ఐ డు నాట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ మ్యాటర్. ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ ఐ విల్ నాట్ ఇన్వాల్వ్ అంటారు. ఫ్యూచర్ సింపుల్ లో చెప్తాం. అంటే జనరల్ గా ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను, అప్పుడు ఐ డోంట్ ఇన్వాల్వ్ అంటాం. ఓకే, ఐ డోంట్ ఇన్వాల్వ్. దానికి పాసివ్ సార్ నేను చెప్తానండి. అయితే కొన్ని వర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్ లో, మనకు వర్బ్ క్లాస్ వచ్చినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఇప్పటి వరకు మనం ఏం చూసామంటే 2 వర్బ్స్ చూసాం మనం, అంటే సారీ 2 మీనింగ్స్ ఉండే వర్బ్స్ ని చూసాం మనం, యాక్టివ్ మీనింగ్ అండ్ ప్యాసివ్ మీనింగ్ అని. దేర్ ఆర్ సమ్ వర్బ్స్ ఇన్ ఇంగ్లీష్, దే ఆర్ కాల్డ్ ambivert. ambivert అంటారు. సారీ ambitransitive, నాట్ ambivert, ambitransitive వర్బ్స్ అంటారు. ఈ ambitransitive వర్బ్స్ కి ఏంటంటే 3 మీనింగ్స్ ఉంటాయి. అంటే ఒకటి చెయ్యటం, అనుభవించడం, ప్లస్ మళ్ళీ ఒకటి అవ్వడం అని వస్తుంది, అది సెల్ఫ్ యాక్షన్ వస్తుంది. అదే అవ్వడం చెయ్యడం, ఈ రెండిట్లో యాక్టివ్ పాసివ్ కదా. చేస్తాను మేడం. ఇప్పుడు చూడండి, నేను అతన్ని సెలెక్ట్ చేశాను, సారీ యాక్టివ్ వాయిస్. నేను సెలెక్ట్ అయ్యాను అంటే ప్యాసివ్ వాయిస్. అట్లాగే నేను ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాను, యాక్టివ్ వాయిస్. ఈ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేయబడింది, ప్యాసివ్ వాయిస్. స్టార్ట్ చేయడం, స్టార్ట్ చేయబడటం. ఫ్రెండ్ ఫోన్ చేశాడు, నాకు ఎక్కడున్నారా నువ్వు, వస్తావా రావా అంటారు. ఆగ్రా బాబు నేను వస్తున్నాను, నేను స్టార్ట్ అయ్యాను అంటాం. ఇక్కడ నేను స్టార్ట్ అయ్యాను అంటే నన్ను ఎవరు స్టార్ట్ చేయలేదు, నా సెల్ఫ్ యాక్షన్ అంటారు దీన్ని. సెల్ఫ్ యాక్షన్స్ అన్ని వీటికి ఏమవుతాయి అంటే యాక్టివ్ అవుతాయి. ఇన్వాల్వ్ కూడా అంతే. ఇన్వాల్వ్ చేయడం యాక్టివ్ వాయిస్, ఇన్వాల్వ్ చేయబడటం ప్యాసివ్ వాయిస్, ఇన్వాల్వ్ అవ్వడం యాక్టివ్ అవుతుంది, ఎందుకంటే ఎవరికి వాడే ఇన్వాల్వ్ అవుతాడు కాబట్టి. అట్లాంటిదే పాస్ అనే వర్బ్ కూడా ఉంటుందండి. పాస్ చేయడం యాక్టివ్ వాయిస్. ఈ మెసేజ్ పాస్ చేయంటే యాక్టివ్ వాయిస్, మెసేజ్ పాస్ చేయబడడం అంటే ప్యాసివ్ వాయిస్. వాడు 10th పాస్ అయ్యింది అంటే వానంతకు వాడు చదువుకొని పాస్ అయ్యిండు కాబట్టి సెల్ఫ్ యాక్షన్, అది యాక్టివ్ వాయిస్. అట్లాగే ఫెయిల్ అనే వర్బ్ కూడా అంతే. ఫెయిల్ చేయడం యాక్టివ్, ఫెయిల్ చేయబడటం ప్యాసివ్. ఫెయిల్ అయ్యిండ్రా వాడు అంటాం. ఎందుకు ఫెయిల్ అయ్యిందంటే వాడు చదవక వాడే ఫెయిల్ అయ్యింది కదా, ప్యాసివ్ వాయిస్. అట్లాంటిది బెండ్ అనే వర్బ్ ఉంటుంది. బెండ్ చేయడం యాక్టివ్ వాయిస్, బెండ్ చేయబడటం ప్యాసివ్ వాయిస్. ఇప్పుడు ఇలా అంటాం, నేను ఈ రాడ్ బెండ్ చేశాను, యాక్టివ్ వాయిస్. ఈ రాడ్ బెండ్ చేయబడింది, ప్యాసివ్ వాయిస్. నేను లెఫ్ట్కి బెండ్ అయ్యాను, రైట్కి బెండ్ అయ్యాను అంటే ఎవడైనా వచ్చిండా మనల్ని? సెల్ఫ్ యాక్షన్ చూడండి. మనంతటా మనం, అంటే ఇక్కడ అవ్వడం అంటున్నాం కానీ సెల్ఫ్ యాక్షన్స్ అంటారు. సెల్ఫ్ యాక్షన్స్ అన్ని కూడా ఏమవుతాయి అని అంటే యాక్టివ్లో చెప్తాం మనం. సో ఇన్వాల్వ్ కూడా అలాంటిదే మేడం. ఇన్వాల్వ్, ఇప్పుడు నన్ను ఇన్వాల్వ్ చేశాడు, యాక్టివ్ వాయిస్. నేను ఇన్వాల్వ్ చేయబడ్డాను, ప్యాసివ్ వాయిస్. నేనే ఇన్వాల్వ్ అయ్యాను, నన్ను ఎవరు చేయలేదు, నేనే అయ్యాను, నా అంతటా నేను అయ్యాను అంటే సెల్ఫ్ యాక్షన్స్ అంటారు వీటి. ఇవి చాలా తక్కువ వర్బ్స్ ఉంటాయి మేడం. 400 వర్బ్స్లో ఇవి ఒక 15-16 ఉంటాయి అంతే. దాంట్లో ఇప్పుడు నేను ఆల్మోస్ట్ 6-7 చెప్పాను. వీటి మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం మనం. అప్పుడు స్టాప్ కూడా దీని కిందకే వస్తుంది. ఫ్లై కూడా అంతే, ఫ్లై. ఓకేనా. బర్న్ కూడా అంతే, బర్న్. ఇవన్నీ వీటిని ఏమంటారంటే ambitransitive అంటారు. ఓకే, డన్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ మేడం. హలో సార్, మంచి డౌట్ అడిగారు మేడం మీరు. వెరీ గుడ్. ఇట్లాంటి డౌట్స్ అడిగితే 10 మందికి ఉపయోగకరమైన డౌట్స్. చూడండి మన టీచర్స్ ఎంత బిజీ ఉన్నారు. 850 మెంబర్స్ ఉండే, క్లాస్ అయిపోయింది అనుకొని ఒక 200 మెంబర్స్ ఆల్మోస్ట్ లీవ్ అయిపోయారు. ఇంత బిజీ ఉన్నారు చూడండి. సార్ ఫీల్ అవుతారని మనకు టైం ఇచ్చారు చాలా మంది. క్లాస్ అయిపోకముందే క్లాస్ నుంచి వెళ్ళిపోతున్నారు. మరి ఇప్పుడు నేను చెప్పిన డౌట్ ఉంది, ఇది వ్యాలిడ్ కాదా? అంతే ఉంటుంది మరి. ఇప్పుడు గంట టైం క్లాస్లో కూర్చోలేకపోతున్నాం మనం, గంట క్లాస్. హలో సార్, ఐఎమ్ మమతా గారు ప్లీజ్. ఫ్రమ్ హైదరాబాద్. 16th దాంట్లోనే కొంచెం డౌట్ సార్. అతను నాకు 4 సంవత్సరాల నుండి తెలుసు అంటే ఐ నో హిమ్ ఫర్ పాస్ట్ 4 years అనకూడదా? ఎట్లా అంటారు మేడం? అతను నాకు తెలుసుకి, అతను 4 సంవత్సరాల నుండి నాకు తెలుసుకి తేడా లేదా మేడం? అతను నాకు తెలుసు అని అంటేనేమో ప్రస్తుతం కిందికి వస్తుంది కదా. అతను నాకు 4 సంవత్సరాల నుండి తెలుసు అంటే ఇప్పటి వరకు అనే కాంటెక్స్ట్ కదా మేడం అది. అదే మామూలుగా జనరల్ గా ఇలా యూజ్ చేస్తారు కదా, అది అట్లా వాడచ్చు. తెలియక అలా చేస్తారు, కానీ మనకి ఇప్పుడు తెలుసు కదా ఇప్పటి వరకు ప్రెసెంట్ పర్ఫెక్ట్ సింపుల్ అని. ఓకే సార్. అలాగే ఇది 21st
మీరు వెళ్ళేసరికి డాక్టర్ వెళ్ళిపోతారు అన్న సెంటెన్స్ Ah. నేను బై ద టైమ్ యు రీచ్డ్ ద డాక్టర్ విల్ హ్యావ్ లెఫ్ట్ అని రాశాను సార్, అది కరెక్ట్ అవుతుందా? By the time యు రీచ్డ్ you reached ఎట్లా వస్తుంది మేడం? ద డాక్టర్ విల్ హ్యావ్ లెఫ్ట్ అన్నప్పుడు ఫ్యూచర్ సింపుల్ వస్తుంది కానీ పాస్ట్ సింపుల్ వస్తుందా మేడం? ఫ్యూచర్ సింపుల్ కి బదులుగా ప్రెసెంట్ సింపుల్ వాడాలి. బై ద టైమ్ యు రీచ్ బై ద టైమ్ యు రీచ్ ద ద డాక్టర్ డాక్టర్ విల్ విల్ హ్యావ్ హ్యావ్ లెఫ్ట్. చెప్పొచ్చు, ఏముంది మేడం? అంటే ఇది మీరు ముందు వెళ్ళే వచ్చి- సమయానికల్లా అన్నప్పుడు అలా చెప్పండి. మీరు వెళ్ళే వరకల్లా అంటే వెన్ అని పెట్టండి. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Good evening, sir. I am లాస్ట్ Manjula from పార్టిసిపెంట్ అంటే Hyderabad. మంజుల గారు ప్లీజ్. Have ఎప్పుడు వాడాలి, has ఎప్పుడు వాడాలి, అదొక డిఫరెన్స్ చెప్పండి సార్. హ్యావ్ హ్యాస్ అంటే సింగులర్ కి హ్యాస్ వాడండి మేడం, ఐ యు ప్లూరల్ కి హ్యావ్ వాడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. Welcome. So time is up now. So thank you all and see you again on Monday. Have a wonderful weekend. మరి మండే వరకు మీరు ఎన్ని సెంటెన్సెస్ రాస్తారో రాయండి అండ్ భూపాల్పల్లి వాళ్ళని సండే రోజు కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్.